హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిరి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రతి చిన్నదానికి నామినేషన్స్ చేయడం కానీ ఊరికే మాట్లాడుకుంటే సార్ట్ అవుతాయి అనే విషయాలకి నామినేషన్ వరకు అసలు ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు అనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అనవసరంగా నామినేషన్స్ అనేది కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళట్లేదు. అసలు ఏదో చేయాలి అన్న వేలోనే వెళ్తున్నారు. అలా కాకుండా మెయిన్ మనము ఇంట్రెస్టింగ్గా చూసేది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా నామినేషన్ పాయింట్ ఒకరు చెప్పారనుకోండి, దానికి ఒక రీజన్ ఉండాలి. ఎస్ అవును అంతే అనిపివ్వాలి. అది అనిపించినప్పుడు సో ఓకే నామినేట్ చేసుకోవచ్చు తప్ప ఏదో నామినేషన్ ఉంది కదా ఆ ప్రక్రియ అయిపోయాలి అనేసి నామినేట్ చేయడం కరెక్ట్ అయితే కాదు నాకు అనిపించింది. సో ఈరోజు నామినేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్ చేసింది అయితే మాత్రము ఫస్ట్ నామినేషన్ క్రియ అయితే మాత్రము సీతతో స్టార్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫస్ట్ ఓటే నిఖిల్కి అయితే పడింది. సీత చెప్పిన రీజన్ ఒకసారి చూద్దాం మనం. వచ్చారు అన్న ఫీలింగ్లో ఉండే నేను, సో అందుకే నిఖిల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నిఖిల్ నామినేషన్, సీత నామినేషన్ వాళ్ళిద్దరు తీసుకుంటారు కదా, మధ్యలో ఈ సోనియాకి ఎందుకు చైన్ ఎనికి తీసుకో అవసరం అవన్నీ ఎనికి తీసుకో అవసరం అవన్నీ మూసుకొని ఉండొచ్చు కాదు. సో ఫస్ట్ నామినేషన్ అయితే సీత వేసింది నిఖిల్కి ఒక నామినేషన్ అయితే పడిపోయింది. సీత సెకండ్ నామినేషన్ సీత సెకండ్ ఎవరు నామినేట్ చేస్తుందో కూడా నాకు కొంచెం క్లారిటీ ఉన్నది ఫస్టే. ఐ థింక్ షీ విల్ బి డూ ప్రేరణ అనుకున్నా. ఎగ్జాక్ట్లీ ప్రేరణనే చేసింది. ఎందుకంటే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఆ డస్ట్బిన్ కన్వర్జేషన్ ఏదైతే మొదలైందో అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ డిషుమ్ అవుతూనే ఉంది. సో సీత అయితే మాత్రం నిఖిల్ అండ్ ప్రేరణ అని చేసింది. వీళ్ళిద్దరిలో అనవసరంగా ఎవరిని నామినేట్ చేసింది అంటే మాత్రం సపోర్ట్ విత్ ప్రేరణని అనవసరంగా నామినేట్ చేసింది అనిపించింది. బికాస్ సరే అది క్లీన్ డస్ట్బిన్ చాలాసార్లు చెప్పింది, నాకు సార్ ముందు ప్రూవ్ చేసింది, అయినా కూడా తను ఇంకా మనసులోనే పెట్టుకొని అలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. సిల్లీగా అనవసరంగా చిన్న పాయింట్లకి వీళ్ళు నామినేషన్ వరకు తీసుకొస్తుంది సీత అనిపించింది నాకైతే. ప్రేరణ పాపం అబౌట్ నిఖిల్ అయితే మాత్రం సరే ఓవర్ కమాండ్ చేశాడు, సో అందువల్ల నేను ఆడలేకపోయానే మాత్రం రీజన్ అయితే చెప్పింది. సో ఓకే వీ విల్ అగ్రీ ఫర్ దట్. బట్ ప్రేరణని మాత్రం అనవసరంగా చేసిందని నా ఒపీనియన్. పర్సనల్ ఇట్స్ మై ఒపీనియన్. అది గైస్, సీత అయితే అక్కడి వరకు చేసింది. సో నెక్స్ట్ ఎవరు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారో లెట్స్ చూద్దాం. సో నెక్స్ట్ నామినేషన్ అభయ్ అయితే స్టార్ట్ చేశాడు. అబ్బాయి ఫస్ట్ నామినేట్ చేసింది మాత్రం విష్ణుప్రియని. అసలు విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేశాడో నాకు అసలు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. బయట ప్రజలు తన ఎక్స్పెక్టేషన్తో లేదని నాకు సార్ చెప్పాడు అనేసి తిను ఎందుకు నామినేట్ చేశాడు అసలు ఏమీ అర్థం కాలే. అసలు ఏం లింక్ కూడా లేదు, వాడికి ఎవ్వరూ దొరకలేదు వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి. సో విష్ణుప్రియని నామినేట్ చేసిండు. సేఫ్ గేమ్ ఆడిండు, వేరే వాళ్ళ దగ్గర పాయింట్స్ ఏం లేవు. సో విష్ణుప్రియ మీద ఇది ఏదో ఒకటి కవర్ చేద్దాము అని విష్ణుప్రియని అయితే నామినేషన్ చేసేసిండు. అబ్బాయి నెక్స్ట్. సో అబ్బాయి అయితే నేను నిన్న అసలు ఫ్లాప్ జోన్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న వచ్చిందిగా నాకు ఫ్యూజులు అవుట్ అయినా అసలు నువ్వెందుకు ఫ్లాప్ జోన్లో ఉన్నావు అని. సో మేబీ జనాల నుంచి నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. సో అది ఏందో నాకు కూడా తెలియదు. అసలు ఆ పాయింట్ కరెక్ట్ కాదు. జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. సరే తను కొంచెం లోగా పర్ఫామ్ చేసింది అనేసి నాగ్ సార్ అలా మోటివ్ చేయడానికి చేశాడు. బట్ ఆ పాయింట్ మీద అబ్బాయి ఇట్లా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. సో అబ్బాయి నెక్స్ట్ నామినేట్ చేసింది మాత్రము ఆదిత్యని. సో ఆదిత్యని నామినేట్ చేయడము వీళ్ళు అసలు ఎందుకు ఇట్లా ఏమీ పాయింట్స్ లేకుండా నామినేషన్ ఎందుకు చేసుకుంటున్నారు అనిపించింది నాకైతే. ఆదిత్య విషయంలో కూడా నాకు
ఎందుకు చేశాడో ఏమో అనిపించింది నాకైతే. దాంట్లో కూడా నాకు పాయింట్ అయితే ఏం కనిపించలేదు ఆదిత్య విషయంలో కూడా. సో వీళ్ళిద్దరిలో అనవసరంగా నామినేషన్ అయితే మాత్రం ఇద్దరిని అనవసరంగా నామినేషన్ చేశాడు. అది ఫైనల్. ఇద్దరి దగ్గర కరెక్ట్ పాయింట్స్ లేవు. ఏదో చెప్పాలి, నామినేషన్ చేయాలి అని మాత్రం చేసినట్టు నాకు అనిపించింది. నిజంగా చూసే వాళ్ళందరికీ కూడా మేబీ ఇదే అనిపించి ఉండొచ్చు. సో అది వచ్చిందండి వయ్యారి. మంచిగా ఆడి గెలుచుకున్నావు, కానీ టాస్క్ అన్నప్పుడు మీరు కన్ఫెషన్ రూమ్ వెళ్ళినప్పుడు అది మీరు ముగ్గురే ఉన్నారు కదా, మీకే తెలియాల్సింది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎంత బర్డెన్ పడుతుంది అనేది. చీఫ్ అంటే అదే కదా, లీడర్షిప్ క్వాలిటీ ఉండడం, స్పాంటేనియస్. అసలు ఏమన్నా పాయింటా? పాపం ఏమి తెలియని అమాయకమైన నైనికాని నామినేషన్ చేసింది. దుర్మార్గురాలు నిజంగా. అసలు ఏం పాయింట్ లేదు అసలు. ఆ చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. సో అరిసింది ఒకరు, బలైంది ఒకరు అనిపించింది. ఏదో విషయంలో సీత అరవడం ఏంటి, దాన్ని తీసుకొచ్చి నైనిక మీద పడడం ఏంటి? లిటరల్లీ అసలు ఇది అన్ఫెయిర్ నామినేషన్ బిగ్ బాస్. ఖచ్చితంగా నేను అన్ఫెయిర్ అనే చెప్తా. నెక్స్ట్ ఈమె నామినేట్ చేసిన వ్యక్తి వచ్చేసి సీత మాత్రం ఒక రేంజ్లో తిట్టింది. నెక్స్ట్ తను నామినేట్ చేసింది మాత్రం సీతని. వీళ్ళిద్దరికి మధ్య వారైతే ఒక గట్టిగా జరిగింది. సీతనే కరెక్ట్ నిజంగా సోనియాకి. అప్పుడైతేనే గట్టిగా మాట్లాడకూడదు సీత. మిగతా వాళ్ళందరన్నా భయపడతారేమో మాట్లాడడానికి, బట్ సీత గట్టిగా మాట్లాడేసింది. కానీ సోనియా చేసిన పాయింట్లో మాత్రము సీత మేబీ సరే ఓకే తనకేదో అనిపించిందని చేయొచ్చు, కానీ బట్ నైనికాని మాత్రం చేయడం కరెక్ట్ కాదు అస్సలు. నాకైతే అసలు అది కరెక్ట్ అనిపించలేదు. అది ఆ విషయంలో అయితే మాత్రం నాకు ఇద్దరిని నామినేషన్లో మాత్రం సీతని చేసి ఉండొచ్చేమో, కానీ నైనికాని మాత్రం చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. సో సోనియా నామినేషన్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు. ఇప్పటి వరకు నామినేషన్ చేసిన వాళ్ళల్లో కరెక్ట్గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. అనవసరంగా సరే ఒకరిని కరెక్ట్గా చేశారు, కానీ ఒకరిని అనవసరంగా బలి చేశారు. సో నెక్స్ట్ నామినేట్ చేసిన నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ అయితే మాత్రం నాగమణికంట. దగ్గర నేను స్మైలింగ్ ఫేస్, అందరితో పలకరిస్తూ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు కన్స్ట్రక్టివ్ టాక్స్ చూశాను. అండ్ సో నాగమణికంట మాత్రము ఆదిత్య ఓం గారిని చేశారు. ఎందుకు అసలు అందరూ ఆదిత్య ఓం గారిని చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బిగ్ బాస్ వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకైతే క్లారిటీ లేదు. సో మనం చూసేటప్పుడు అయితే మాత్రం ఆదిత్య ఓం గారి గురించి అయితే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా కనిపించట్లేదు. బట్ వీళ్ళు అక్కడ ఏం చూస్తున్నారో ఏమో నాకైతే తెలీదు. కానీ వాళ్ళకి ఏదో గట్టిగా అనిపించడం వల్లే ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తున్నారేమో మేబీ. ఇప్పటికైతే మాత్రం ఆదిత్య ఓం గారికి చాలా సైలెంట్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు కదా. ఎందుకు నామినేషన్ అనేది ఎందుకు పడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఆదిత్య ఓం గారు మాత్రం చాలా స్పిరిట్గా తీసుకుంటున్నాడు నామినేషన్ కూడా. తన వైపు తప్పు లేదు కాబట్టి గట్టిగా పోరాడుతున్నాడు అనిపించింది. సో అదే నాగమణికంట గురించి, అదే ఆదిత్య ఓం గారి గురించి అయితే మాత్రం. నాగమణికంట వచ్చేసి నెక్స్ట్ నామినేట్ చేసిన పర్సన్ అయితే మాత్రం సెకండ్ నామినేట్ చేసింది మాత్రం శేఖర్ భాషాని. సో శేఖర్ భాషాని అసలు నామినేట్ చేసింది మాత్రం లిటరల్లీ చాలా సిల్లీ పాయింట్ అనిపించింది. ఫ్రిడ్జ్లో ఏదో ప్లేస్ లేదని తన దగ్గర ఏదో దాచిపెడితే దానికి నామినేషన్ ఏంటి బాబు ఈ వింత అనిపిస్తుంది నిజంగా. నాగమణికంట మాత్రం కరెక్ట్ పాయింట్ మీద అయితే నామినేషన్ చేయలేదు. నాకైతే అదే అనిపించింది. నాగమణికంట నామినేషన్ నాకు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. ఆదిత్య ఓం గారి మీద ఓకే ఏదో పాయింట్ చెప్పాడు, అటు ఇటు తప్పించుకున్నాడు. బట్ శేఖర్ భాషను మాత్రం నామినేట్ చేయడం లిటరల్లీ అసలు చాలా సిల్లీ పాయింట్ అనిపించింది. నాకైతే అసలు ఆ నామినేషన్ నచ్చలేదు. సో అబౌట్ నాగమణికంట అయితే మాత్రం ఇంతే. అసలు తను ఏం చేశాడో తనకన్నా అర్థమైందో లేదో పాపం. నెక్స్ట్ అయితే ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆదిత్య ఓం గారు
శేఖర్ భాష మంచిగా ఉంటారు. బట్ వీళ్ళిద్దరే ఎందుకు నామినేషన్ చేసుకుంటున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. బట్ జెన్యున్గా ఆడుతున్నారు అనిపించింది. మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే నాతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని నామినేట్ చెయ్యము. బట్ వీళ్ళిద్దరికి ఎందుకు కనెక్షన్ కుదరలేదు? మంచిగా ఉంటారు కదా, మనం చూసినప్పుడు మాత్రం వీళ్ళిద్దరు మంచిగా ఉంటారు. బట్ వాళ్ళిద్దరూ ఒకరికొకరు వెన్నుపోటు చేసుకుంటున్నారు అనిపించింది. సో ఆదిత్య ఓం గారు అయితే మాత్రం శేఖర్ భాషని చేశారు. అది సిల్లీ అనిపించింది. బికాజ్ ఆఫ్ జోక్స్ వేయడం కూడా తప్ప అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏమో ఈసారి నామినేషన్ చేశారు కానీ ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ చేయలేదు. ఫస్ట్ వీక్లో ఉన్నంత హీట్ అయితే ఇప్పుడు లేదనిపించింది నిజంగా. ఫస్ట్ వీక్లో మాత్రం ఒకరికొకరు బాగా వేసుకున్నారు. బట్ సెకండ్ వీక్ వచ్చేసే వరకు కొంచెం తగ్గింది. మేబీ థర్డ్ వీక్ వచ్చేసరికి ఎలా ఉంటుందో. బట్ సెకండ్ వీక్ అయితే మాత్రం చాలా నామినేషన్ ప్రక్రియ చాలా ఫ్లాప్ అయింది బికాజ్ ఆఫ్ సిల్లీ రీజన్స్. అది సో ఆదిత్య ఓం గారు నెక్స్ట్ నామినేట్ చేసిన పర్సన్ వచ్చేసి ఆదిత్య ఓం గారు నెక్స్ట్ నామినేట్ చేసింది అభయ్ని. సో అభయ్ని నామినేట్ చేశాడు. ఏం రీజన్స్ చెప్తున్నారా బాబు వీళ్ళు అనిపిస్తుంది. అభయ్ని అయితే నామినేట్ చేశాడు. వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో ఉందని చెప్పాడు కానీ ఏం అర్థం కాలేదు. ఆదిత్య ఓం గారు కూడా నామినేషన్ ప్రక్రియ సరిగ్గా క్రియేట్ చేయలేదు. ఈసారి వారం నాగార్జున గట్టిగా వేసుకుంటాడు అనిపిస్తుంది. ఏంటి ఈ సిల్లీ వచ్చి నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసింది మాత్రం విష్ణుప్రియ. నాకైతే విష్ణుప్రియ ఫస్ట్ సోనియా చేయలేదు కదా, సో విష్ణుప్రియ కూడా చెయ్యదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. సోనియా మాత్రం ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా విష్ణుని చేస్తుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య డిషుమ్ అయింది కదా, సో ఖచ్చితంగా తన్నే చేస్తుంది అనుకున్నా కానీ చేయలేదు. బట్ విష్ణు మాత్రం చెయ్యాలి ఖచ్చితంగా. బికాజ్ ఆఫ్ విష్ణు వల్ల సోనియా ఎఫెక్ట్ అవ్వలేదేమో, బట్ సోనియా వల్ల మాత్రం విష్ణు చాలా బాధపడింది. సోనియా ఏడ్చినంత మాత్రాన తప్పు తప్పు అవ్వదు. సో విష్ణు వచ్చి అయితే మాత్రము సోనియాని నామినేట్ చేసింది. నాకైతే కరెక్ట్ అనిపించింది. సోనియాని ఖచ్చితంగా నామినేట్ చేయాలి అనిపించింది. ఎందుకంటే నాకు నచ్చదు కదా సోనియా, అది కాదు. బట్ జెన్యున్గా చెప్తున్నా, సోనియా అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే గొడవ స్టార్ట్ చేసింది తనే. ఫస్ట్ చెప్పింది పాపం విష్ణుప్రియ ఐఎమ్ సారీ అండి అని. దాన్ని మెన్షన్ తీసుకోకుండా లటిక్కినొచ్చి ఇట్లా తిట్టడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సో జెన్యున్గా చేసింది విష్ణుప్రియ. సో ఐ విల్ అగ్రీ ఫర్ దట్. బికాజ్ ఆఫ్ తను లిటరల్లీ బాధపడింది ఆ విషయం వల్ల. అండ్ నాగ్ సార్ ముందు లేనిపోని చెప్పిందని నాకు కూడా అనిపించింది. సో ఆ విషయంలో మాత్రం విష్ణు కరెక్ట్గా చేసింది. సో నెక్స్ట్ విష్ణుప్రియ నామినేట్ చేసింది మాత్రం నాగమణికంఠని. నాగమణికంఠని ఎందుకు చేసిందంటే తను ఫస్ట్ వీక్ నామినేషన్లో ఏమన్నాడంటే నేను 2 weeks నీ వెంట తిరిగింది దానికోసమే, 4-5 రోజుల నుంచి నీ వెంట తిరుగుతున్నాను అన్నాడు. ఆ మాట వినగానే విష్ణు చాలా బాధపడి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎవరికైనా అంతే కదా, దగ్గరికైనా మనిషి నేను దానికోసమే నీ దగ్గరికి వచ్చాను అంటే మాత్రం ఎవరికైనా బాధ కదా. సో ఆ విషయంలో మాత్రం విష్ణు చేసింది కరెక్టే. నాగమణికంఠను కూడా కరెక్ట్గా నామినేట్ చేసింది. బికాజ్ ఆఫ్ అలా చెప్పకూడదు, ఎవరైనా అలా అనకూడదు. ఒక మనిషిని తన ఎమోషన్స్ షేర్ చేసుకున్న తర్వాత నేను నీ దగ్గరికి వచ్చింది దీనికోసమే అంటే మాత్రం ఎవరికైనా ఆ టైంలో బాధేస్తుంది. సో విష్ణు చాలా దానికి బాగా హర్ట్ అయింది. సో కరెక్ట్గా చేసింది. సో విష్ణుప్రియకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే అలా ఏం లేదు, సపోర్ట్గా ఏం లేదు, జెన్యున్గా మాట్లాడుతున్నా. నేనైతే మాత్రం విష్ణుది తప్పున్నా కూడా నేను తప్పు అని చెప్పగలను. బట్ విష్ణుది మాత్రం తప్పు లేదు అనిపించింది ఆ టైంలో. నెక్స్ట్ వచ్చిన పర్సన్ అయితే మాత్రం శేఖర్ భాష గారు అయితే మాత్రం ఫస్ట్ నామినేట్ చేసిన పర్సన్ నాగమణికంఠని ఎందుకు చేశాడు ఏమో అంటే నాకైతే తినని చేశాడని తను చేసిండేమో అనిపించింది. బికాజ్ ఆఫ్ నాగమణికంఠ చెప్పిన రీజనే సిల్లీ రీజన్. సో ఆ విషయానికి ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తుంది. మేబీ శేఖర్ భాషకు అలా అనిపించడం వల్లే నాగమణికంఠని చేశాడేమో, అందువల్లే చేసి ఉండొచ్చు మేబీ. అది కరెక్టే, ఎవరైనా అంత సిల్లీ రీజన్ చెప్పిన తర్వాత చేయకుండా ఎలా పోతారు. సో శేఖర్ భాష గారు అయితే ఫస్ట్ నామినేషన్ నాగమణికంఠని చేశాడు. అండ్ సెకండ్ వచ్చేసి
ఆదిత్య ఓం గారిని చేశారు. చెప్పా కదా వీళ్ళిద్దరే మంచిగా ఉంటారు, వీళ్ళిద్దరే కొట్టుకుంటారు, ఏంటో అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగింది. జోక్స్ వేయడం వల్ల తనకేంటి ప్రాబ్లం అన్నవేలో తిని అడిగినందుకు తను వేసాడు. మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం ఇది. దీంట్లో కరెక్ట్ బిగ్ బాస్ ఈసారి నామినేషన్ మాత్రం నాకైతే ఏం అనిపించలేదు. ఫస్ట్ వీక్ ఉన్న ఫైర్ అయితే సెకండ్ వీక్లో నాకు కనిపించలేదు అనిపించింది. ఫస్ట్ వీక్లో బాగానే ఒకరికొకరు గట్టి వేసుకున్నారు. బట్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ తీసుకుంది. ప్రేరణ వచ్చేసి ఫస్ట్ నిఖిల్ని తీసుకుంది. ఎక్స్పెక్ట్ చేశాను నేను నిఖిల్కి ఎక్కువ పడతాయని. బట్ నిఖిల్ వచ్చినప్పుడు చాలా అని గట్టి పోటీ ఇస్తాడు, లేకపోతే చాలా స్ట్రాంగ్ ఉంటాడు, అందరినీ కమాండ్ చేస్తాడు అనిపించింది ఫస్ట్ 2 days. బట్ పాపం ఏమైందో ఏమో నాకే పాపం అనిపించింది. చాలా తగ్గుతున్నాడు ఈ మధ్య అయితే. అసలు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. ప్లస్ రియాక్ట్ అయినా కూడా గట్టిగా తీసుకోవట్లేదు. గట్టిగా నేనే కమెంట్ చేయాలి అన్న వేలో ఆలోచించట్లేదు ఇప్పుడు. ఇదేదో ఫస్టే చేసింటే కొంచెం నామినేషన్స్ నుంచి అయినా సేవ్ అయ్యేవాడు అనిపించింది. సో అది గైస్ పాపం అనిపించింది మొత్తానికైతే నిఖిల్ని. సో సరే ఏం చేస్తాం, ఏం చేయలేము. బట్ ప్రేరణ ఏదో పాయింట్స్ చెప్పింది, కానీ తనే ఒప్పుకుంది నా దగ్గర ఇంకా వేరే పాయింట్స్ లేవు, బట్ చేయాలని చేస్తున్నా అన్న వేలోనే ప్రేరణ అయితే చెప్పేసింది. సో నెక్స్ట్ ప్రేరణ చూస్ చేసుకుంది సీతని. నేను అనుకున్న సీతతో ఏమో కరెక్ట్ పాయింట్స్ చెప్తుందేమో అని, బట్ డస్ట్బిన్ విషయం గురించి చెప్పింది, దాని గురించి ల్యాగ్ చేసింది. బట్ సీత మాత్రం చాలా సూపర్గా చెప్పింది. తన ఆన్సర్ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే, సీత చెప్పిన ఆన్సర్. సో ప్రేరణ తన పాయింట్స్ చెప్పింది. బట్ సీత తను ఏదైతే చేయాలనుకుంటే నేను ఇలానే ఉంటాను అని అయితే తను డిక్లేర్ చేసి చెప్పేసింది. మీరు ఎవ్వరు ఎన్ని అనుకున్నా కూడా నేను అలాగే ఉంటానని మాత్రం చెప్పింది సీత. లెట్స్ సీ, ముందు చూద్దాం అది నిజమా లేకపోతే ఏదో మాటలు వదిలిందా అనేది మనకు ముందు ఐడియా అయితే వస్తుంది. సో నెక్స్ట్ అక్కడి వరకు అయితే ప్రేరణ నామినేషన్ అయిపోయింది. ప్రేరణ ఇద్దరిని చూస్ చేసుకోవడంలో రాంగ్ పర్సన్ అని ఏం లేదు, ఏమో తనకు అనిపించింది అన్న పాయింట్స్ అయితే చెప్పింది అనిపించింది అంతే. రాంగ్గా అనవసరంగా అయ్యో పాపంగా వాళ్ళని నామినేషన్ చేసింది అని అయితే ఏం అనిపించలేదు, ఇద్దరు ఓకే అనిపించింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీతో అయితే స్టార్ట్ అయింది. పృథ్వీ చాలా పెద్ద డైలాగ్ చెప్పాడు. నేనైతే ఖచ్చితంగా నిఖిల్ని నామినేట్ చేస్తాడేమో అనుకున్నా, బట్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. నాగమణికంఠని చూస్ చేసుకున్నాడు. నాగమణికంఠని మీ వల్లనే నిఖిల్ డౌన్ అవుతున్నాడు అని అయితే ఒకటి ప్రూవ్ చేశాడు. ఏమో మేబీ అది కూడా అయి ఉండొచ్చు. పాపం ఎందుకో తెలీదు, నిఖిల్ ఈ మధ్య కొంచెం చాలా డల్ అవుతున్నాడు. ఏ సిచ్యువేషన్ తనల్ని అలా చేస్తుందో ఐడియా అయితే రావట్లేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసింది. సో పృథ్వీ అయితే మొత్తానికి నాగమణికంఠని చేశాడు. సో నెక్స్ట్ పృథ్వీ ఎందుకు నైనికని చూస్ చేశాడో నాకు అర్థం కాలేదు. లిటరల్లీ నాకు పాపం అనిపించింది. పాపం నైనిక చెప్తానే ఉంది నేను ఇట్లా చేయలేదని. సో దట్స్ అబౌట్ పృథ్వీ మొత్తానికి అయితే నాగమణికంఠని అండ్ నైనికని అయితే చూస్ చేసుకున్నాడు. పృథ్వీ అయితే నాగమణికంఠ ఓకే, బట్ నైనికని ఎందుకు అనవసరంగా పాపం ఇన్వాల్వ్ చేశాడో అనిపించింది. సో దట్స్ అబౌట్ పృథ్వీ. సో నెక్స్ట్ వచ్చేసి నామినేట్ చేసిన వాళ్ళల్లో అభయ్. సో అభయ్ ఫస్ట్ నామినేట్ చేసింది మాత్రం నిఖిల్ని. ఎందుకు అంటే తను కొంచెం లో అవుతున్నాడు కాబట్టి తను పైకి తీసుకురావడానికి నామినేట్ చేస్తారా అనిపించింది. ఏదన్నా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి, అంతేగాని నువ్వు లో ఉన్నావు సో వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్ ఇంటి నుంచి పంపించడానికి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో ఆ విషయంలో నాకు అబ్బాయి అలా చేయకుండా వేరే వాళ్ళ లేకపోతే అట్లీస్ట్ వేరే పాయింట్స్ చెప్పినా మంచిగా ఉండేది అనిపించింది. సో సరే ఇంకా దానికి కూడా నిఖిల్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా మొత్తానికైతే ప్రొసీడ్ చేశారు. బట్ అబ్బాయి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంది మాత్రం పృథ్వీ మాత్రం ఏమాత్రం
తగ్గలేదు. నన్ను ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఏం చేశా, ఇట్లా 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 ఇలా చెప్పడం మంచిగా అనిపించింది. సో బట్ ఏదైనా విషయం ఎవరైనా చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే అది మన తప్పై ఉండాలి, మన తప్పు కాకుండా మనం యాక్సెప్ట్ చేయకూడదు, అలాగే ఉండాలి. సో ఆ విషయంలో మాత్రం పృథ్వీ కరెక్ట్గా ఉన్నాడు, ఒప్పుకోలేదు అసలు. బట్ నిఖిల్ అబ్బాయి నామినేషన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక ఉన్నది. నైనిక ఫస్ట్ అయితే ప్రేరణని చూస్ చేసుకుంది. అందరూ పాపం ప్రేరణని ఆ డస్ట్బిన్ ఒక విషయంలోనే ప్రతి ఒక్కరూ లాగుతున్నారు. పాపం అది ఒక్కటి పాపం ప్రేరణ మాత్రం ఆ ఇంటెన్షన్ తోటే చేయలేదు, ఏదో క్యాజువల్గా అలా చేసింది. బట్ అది తనకి ఈరోజు ప్రతి ఒక్కరూ నామినేట్ చేయడానికి అదే రీజన్ అయిపోయింది. బట్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే ఇంక అందరూ దాన్నే పట్టుకుంటారు. ఫస్ట్ వీక్ మొత్తం నాగమణి కంట మీద నడిచింది, సెకండ్ వీక్ మొత్తం ప్రేరణ మీద నడుస్తుంది అనిపించింది నాకైతే. సో నైనిక మొత్తానికి ప్రేరణని చూస్ చేసుకుంది. బట్ ఇంకా డస్ట్బిన్ విషయమే కాబట్టి అది కామన్. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక పృథ్వీని సెలెక్ట్ చేసుకుంది. పృథ్వీని ఎందుకంటే చెప్పాడు కదా తనని చేసినందుకు తనని చేసిందేమో అనిపించింది. బట్ ఏమో మేబీ వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఉండి ఉండొచ్చు, హౌస్లో ఏదో దేనికో హట్ అయి ఉండొచ్చు, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అని, ఎక్కువ పని చేయట్లేదని, ఇంకా ఎక్కువ మీద పృథ్వీ మీద ఇదే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దానికి రీజన్ మేబీ పృథ్వీని సెలెక్ట్ చేసి ఉండొచ్చు నైనిక. సో అక్కడి వరకు అయితే మొత్తానికి నైనిక వరకు అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ వచ్చేసి ఫస్ట్ చూస్ చేసుకుంది మాత్రము ప్రేరణని. సేమ్ డస్ట్బిన్ రీజన్ తిప్పి 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 వచ్చి చివరికి అక్కడికే వచ్చారు అందరూ. సో ఆ డస్ట్బిన్ విషయం వల్ల పాపం ప్రేరణ చాలా ఫీల్ అయింది అనిపించింది. సో ఫస్ట్ అయితే ప్రేరణని చూస్ చేసుకున్నాడు. సెకండ్ వచ్చేసి మన పృథ్వీని చేసుకున్నాడు. బట్ పృథ్వీకి చెప్పిన పాయింట్స్ మాత్రం చాలా తక్కువే, ఏం చెప్పలేదు, ఏదో చెప్పాలి కదా చెప్పినట్టు చెప్పిండు. సో మొత్తానికి ఇంకా నిఖిల్ కూడా ఏదో ఒకటైతే నామినేషన్ చేసేసాడు. ఈ వీక్ నామినేషన్ మొత్తం ఏదో జరుగుద్ది అనుకున్న, ఏదో సిల్లి రీజన్స్ ఇచ్చారు అందరూ. మేబీ నాకు సరే ఈ వారం బాగా గట్టిగా వేసుకుంటాడు, ఎందుకంటే ఇంత నార్మల్ రీజన్స్ ఎందుకు చెప్పుకుంటున్నారు, మీరు ఒక రీజన్ చెప్తే అది గట్టిగా ఉండాలి కదా అని అయితే గట్టిగా వేసుకుంటాడు అనిపిస్తుంది. సో అది గైస్, ఈ వారానికి మాత్రం నామినేషన్లో మనకు ఉండే వాళ్ళంతా అర్థమైపోయి ఉంటుంది మీకు. నామినేషన్ అలా నడిచింది. సేవ్ అయిన వాళ్ళు మాత్రము ఓన్లీ సోనియా అండ్ యష్మి అండ్ అభయ్. ప్రేరణని సేవ్ చేసింది యష్మి. బట్ పాపం అనవసరంగా విష్ణుప్రియని నామినేట్ చేసింది అనిపించింది. పాపం విష్ణుప్రియ ఏం చేయకుండా ఎందుకు నామినేట్ చేసింది యష్మి అనిపించింది. బట్ ఇంకా తనకు కూడా వేరే రీజన్ లేదు, ఇంకా తప్పదు అన్నట్టే అయితే నామినేట్ చేసింది మొత్తానికైతే. ఈ వీక్ నామినేషన్ అది. రెస్ట్ ఆఫ్ దట్ పీపుల్స్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ నామినేషన్స్. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. చివరి వరకు చూసినంత ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ క్రేజీ సిటీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్.